హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి తుల్జాపూర్కి వెళ్తున్నామండి. మేము నేను నా మిస్సెస్, ఇద్దరు పిల్లలు, అమ్మ, నాన్నతోటి అందరం కలిసి తుల్జాపూర్కి వెళ్తున్నామండి. సో వెళ్ళే రూట్లో మాకు చాలా మంచి మంచి అనుభవాలన్నీ జరిగాయండి. సో చూడండి, నేను టెంపుల్ యాక్చువల్ ఏంటంటే వీడియో తీయడానికి కొంచెం టైం లేకపోయింది. సో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అక్కడ స్నానాల గట్ల దగ్గర నీళ్ళు ఆచరించుకొని, సో మేము స్టెప్స్ దిగి ముందుగా వినాయకుని దర్శనం చేసుకొని లోపలికి మళ్ళీ గుడిలోకి వెళ్ళాము. నేను యాక్చువల్ ఏంటంటే నేను మా ఫ్యామిలీ అందరం వచ్చేసి ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్లోకి వెళ్ళడానికి. చాలా మంచి అనుభవం జరిగింది. పాజిటివ్ వైబ్రేషన్స్ తుల్జాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రం చాలా మంచిగా ఉందండి. చూడండి లోపల చాలా సూపర్ ఉన్నది. పబ్లిక్ మాత్రం టూ మచ్ ఉన్నది. పబ్లిక్ సికేస్తే రాలనంత జనం. సో లోపలికి గర్భగుడిలోకి వెళ్ళాలంటేనే మాకు దగ్గర దగ్గర ఒక 4 hours పైన పట్టింది. అందరం తకాయించిపోయాను. కానీ చివరికి మాత్రం దర్శనం మాత్రం సూపర్గా జరిగిందండి. చూడండి, యాక్చువల్ ఏంటంటే అక్కడ లోపల వీడియోలు కెమెరాలు తీయడానికి పర్మిషన్ లేదు. సో తీస్తే అందరూ అంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కెమెరాలు గిట్ల గుంజుకుంటారు. ఒక ఒకటి ఉంది. సో టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. సో ఇది బయట చూడండి ఎంట్రన్స్, ఛత్రపతి శివాజీ మహారాజ్. సో ఇప్పుడు ఆ టైంలో నుంచి ఈ అమ్మవారికి వెలుసునే ఉండే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.